దేవునిగా ఎంచబడాలంటే ఈ 6 ప్రత్యేకతలు సమిష్టిగా కలిగి ఉండాలి అన్నది విదితమే. యేసువారి పుట్టుక మొదలు ఆయన ఆరోహణ అయ్యే వరకు దేవునిపై ఆధారపడడం గమనిస్తాం. దేవుడు తన వాగ్దానము చెప్పిన ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించును. యెహోవాచే సృష్టించబడిన యేసు ఆయనతో సమానం ఎలా కాగలరు? యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. వేరొకని దయపై ఆధారపడి వర్ధిల్లుతూ జీవించేవాడు సర్వాధికారి అయిన దేవునితో ఎలా సమానం కాగలడు? యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. మరి యేసువారికి ప్రళయ గడియ గూర్చి అయినను అంజూర పండ్లపు కాలము గురించి అయినను ఎరుగరు. పరిమిత జ్ఞానం కలవాడు దేవుడు ఎలా కాగలడు? అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. దేవుడనేవాడు సాతాను ద్వారా శోధింపబడతాడా? యేసు ఆమెతో, నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడైన వాని యొద్దకు ఎక్కిపోచున్నానని వారితో చెప్పమనెను. తనకు పైన ఒక సర్వాధికారి అయిన దేవుడు కలిగి ఉన్నవాడు అతనితో సమానమైన దేవుడు ఎలా కాగలడు? అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. దేవుడనేవాడు మరణం ఇస్తాడు, కానీ మరణిస్తాడా? కాబట్టి ప్రియ విశ్వాసులారా, క్రీస్తు పరిశుద్ధ బోధ ప్రకారం యెహోవా తండ్రి ఒక్కడినే దేవునిగా అంగీకరించి ఆయనను మాత్రమే ప్రార్థిద్దాం. యేసుని దేవునిగా కాక క్రీస్తుగా ఒప్పుకొని ఆయన మాట ప్రకారం మాత్రమే నడుచుకుందాం.